ప్రస్తుతం మన వికారాబాద్ జిల్లా నవాపేట్ మండల్ చిటిగిత గ్రామంలో ఉన్నాము. మన పక్కకున్న తన పేరు బాబు నరసింహారెడ్డి. ఈయనకు వచ్చేసి ఇద్దరు కొడుకులు ఉన్నారు. వీళ్ళ ఇద్దరు కొడుకులు ఈయనకు ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఇతను కలెక్టర్ ఆఫీస్ రావడం జరిగింది. ఆయన సమస్య ఏందని చెప్పని ఏంది పరిష్కారం? నాకు 2 ఎకరాల భూమి చేయాలి సార్. చేస్తే నేను 1 ఎకరం అమ్ముకోనైనా మంచిగా చేపించుకొని బతుకుతా. ఇప్పుడు నీకు కొడుకులు ఎంతమంది కొడుకులు ఉన్నారు? ఇద్దరు కొడుకులా? బిడ్డలు ఎంతమంది? ఒక్క ఆమె. ఇప్పుడు నువ్వు ఏం చెప్తున్నావు? న్యాయం చేయమను, ఏదైనా బతకనికి చేయమని, నాకు 2 ఎకరాల భూమి చేయమను. చేస్తే నేను ఎవరితోనైనా చేపించుకుంటా. 1 ఎకరం అమ్ముకుంటా, 1 ఎకరం ఉంచుకుంటా. ఇప్పుడు మొత్తం ఎన్ని ఎకరాలు ఉంది నీకు భూమి? 13 ఎకరాలు ఉన్నాయి. 13 ఎకరాలు ఉందా? 13 ఎకరాలు ఉన్నది. వేరే మా పెద్ద కొడుకు వేరే ఇంట్లో ఉన్నది. అలాగా ఆయన సార్. ఇప్పుడు నీకు వాళ్ళ పేరు మీద భూమి చేసినప్పటి నుంచి ఒక్కసారి దగ్గరికి రాలేరా వాళ్ళు? వస్తూనే లేరు వాళ్ళు. వస్తాను పట్టించుకుంటున్నారు. ఇప్పుడు నువ్వు ఫోన్ చేస్తే ఏమంటారు వాళ్ళు? ఏమంటారు? గడ్డనే ముసలి పోయినావు, గడ్డనే ఉండు, గడ్డనే పెద్ద మనిషి పోయినావు, గడ్డనే నా దినాలైతే చచ్చిపోతే పోవక్కడ అంటున్నారు. ఆరోగ్యం బాగలేదు, మీరు చెప్పింది అంటే మాకు పైసలు పడతాయి. నేను అంటాను ఒకరి మీద ఒకరు. ఆయన చెప్పిమని ఈయన అంటాడు, ఈయన చెప్పిమని ఆయన అంటాడు. ఎవరు వస్తలేరు. ఇప్పుడు ఇక్కడ ఊర్లో ఇంట్లో ఎవరెవరు ఉంటారు? మేము ఇద్దరు. మీరు మీ భార్య ఇద్దరు ఉంటారా? ఇప్పుడు మీ కోడళ్ళు గిట్ట వస్తలేరా ఇక్కడికి? రారు. ఇప్పుడు మీరు ప్రభుత్వానికి ఏమని డిమాండ్ చేస్తారో అది చెప్పండి. అదే నాకు 2 ఎకరాల భూమి చేయాలి సార్. 2 ఎకరాల భూమి చేస్తే నేను ఇట్లా కన్నా భక్తు ఎవరికైనా ఇస్తే బట్టలకు చేత కాదు, దేనికి చేత కాదు. పైసలు 1 ఎకరం అమ్ముకుంటా, అమ్ముకొని ఎవరికైనా ఇస్తే చేయరా? పైసలు లేని ఎట్లా గట్లా ఆ భూమి చేయమని నాకు. వాళ్ళు మళ్ళీ నడుపుతా మాంటారు, అదే అంటారు, తోకపోతా మాంటారు. మనకి వాళ్ళు మళ్ళీ చేయరు సార్, మళ్ళీ చేయరు. నాకు చేయాలనే భూమి 2 ఎకరాలు. ఈ రోజు నువ్వు కలెక్టర్ ఆఫీస్ కి వచ్చినావు కదా, కలెక్టర్ సార్తో కలిసినావు కదా. కలెక్టర్ సార్ ఏమన్నారు నీతోని? శుక్రవారం పిలవడంతో అంటే చెప్తున్నదండి. శుక్రవారం రాదా? శుక్రవారం పిలిచి ఏమని చెప్తా అన్నారు? ఏమని చెప్తా అంటే నువ్వు అప్పటికి ఎట్లా మాట్లాడితే అట్లా, వాళ్ళని అడిగి ఎట్లా మాట్లాడితే అట్లా చేస్తాను. నువ్వు రా, వస్తే నువ్వు ఎట్లా అంటే అట్లా చేస్తాను. ఇక భూమికి ఏమంటే నేను ఇంకా అనలేదు, రాయాలే చెప్తాను. పెద్ద కొడుకు పేరు ఏం పేరు? రామరెడ్డి. చిన్న కొడుకు పేరు? అశోక్ రెడ్డి. బిడ్డలు ఎంతమంది? ఒక్క ఆమె. వాళ్ళు పెద్ద కొడుకు ఏం పని చేస్తాడు? పెద్ద కొడుకు ఈ మున్సిపాలిటీ బాధాలు రూపిస్తాడు. అంటే గవర్నమెంటా లేకపోతే కాంట్రాక్ట్? ప్రైవేట్. చిన్న కొడుకు ఏం చేస్తాడు? టీచర్ పని చేస్తాడు. గవర్నమెంట్? ఆయన గవర్నమెంట్. మీ బిడ్డ ఏడే ఉంటది? షాద్నగర్ దగ్గర కొత్తూరు. కొత్తూరు దగ్గర ఉంటదా? షాద్నగర్ దగ్గర కొత్తూరు. ఇది పరిస్థితి. చిడిగిత గ్రామంలో వృద్ధ దంపతుల పరిస్థితి ఇది. ప్రభుత్వాన్ని ఆదుకోవాలని వాళ్ళు ఈరోజు కలెక్టర్ ఆఫీస్ రావడం జరిగింది. చెప్పండి అమ్మా, మీ పేరమ్మా? లక్ష్మమ్మ. చెప్పండి, ఇప్పుడు ప్రభుత్వాన్ని నుంచి మీరు ఏం డిమాండ్ చేస్తారు? ఏం చేసుకోలేము, అలా దయాధర్మము. మా జీవితం మంచిగా చేయమని సార్. ఏం లేదు అంతే, మా జీవితం మంచిగా చేయమని అంతే ప్రభుత్వం. ఇప్పుడు మీరు ఫోన్ చేస్తే వాళ్ళు ఏం స్పందిస్తారు మీ గురించి? ఏమైనా చెప్తురా? మేమా ఏం చెప్పుదు? అదే దాని ధర్మము. మాకు గిట్లా చేసిండ్రు, ఉన్న భూమి చేపించుకున్నారు. ఇక మమ్మల్ని పట్టించుకుంటలేరు. ఆయనకు చేత కాకుండా అయింది, నాకు చేత కాకుండా అయింది. ఇక వస్తలేరు, చూస్తలేరు. అందుకొర కలెక్టర్ ఆఫీసర్ పోయి ఇంత భూమి మనం మళ్ళీ చేపించుకుందామని వెళ్ళొచ్చిండు సారు. కట్టేసి మీకు ఎలాంటి జీవనాధారం లేదు కదా? లేదు, జీవనాధారం లేదు మాకు. ఇక సర్పంచ్ కూడా చెప్పినాము. ఇప్పుడు మీరు సర్పంచ్ ఏమన్నారు? ఊళ్ళో ఏమంటాడు, మీరు చేపించిన ఇవ్వమన్నాడు అంతే. అంటే ఇక 8 దినాల కొలు కట్టినది గడుపుకున్నాము. ఇవాళ వచ్చిండు ఇక కట్టేసి. ఇప్పుడు మీరు ప్రభుత్వానికి మళ్ళా 2 ఎకరాల భూమి చేయమని చెప్తారా? చెప్తున్నాం అంతే. ప్రభుత్వానికి అది ఒక దయాధర్మము అని చేయమను. ఇక పైసలు అంటే ఇక పైసలు ప్రభుత్వానికి, మన పైసలు ఉంటే దయింటే చేయమని, లేకపోతే లేదు. ఇంత పింఛను అదో ఇదో బియ్యం లేవు, ఏది లేదు. ఇది చిడిగిద్ద వృద్ధ దంపతుల పరిస్థితి. నా పేరు షాబుద్దీన్, T9 న్యూస్ వికారాబాద్ ప్రతినిధి.